అసలు ఎంత గొప్పగా మాట్లాడతాడండి తండ్రి గురించి. కౌసల్య నింద చేసింది భర్తని. ఇప్పుడు కైకమ్మ గృహానికి వెడతాడు, నా గృహానికి కూడా రాడు, ఇంతకాలానికి సుగుణాభిరాముడివి పుట్టావు, నీకు పట్టాభిషేకం అవుతుంటే అది కూడా కాదని కైకమ్మ కొడుక్కి చేస్తానంటున్నాడు. మీ నాన్న దగ్గర నేను ఉండలేనురా, నేను నీతో వచ్చేస్తానంది. ఒక్కటే మాట అన్నాడు ఆయన. అమ్మా, అసలు లోకంలో ఒకే ఒక్క ఆడదాని ముఖాన్ని ఎప్పుడు చూడకూడదు, పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవాలి. ఎవరో తెలుసా అమ్మ అటువంటి ఆడది? భర్త దగ్గర ఉండడం ఏ కారణం చేతనైనా కష్టము అని, ఏ కారణం చేతనైనా సరే భర్త దగ్గర ఉండడం కన్నా ఇంకొక చోట ఉండడం సుఖంగా ఉంటుందని ఏ ఆడది మాట్లాడుతుందో ఆ ఆడదాని ముఖాన్ని చూడకూడదమ్మా. అందుకని నేను ఆ మాట నీ నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. నీకు నాకు రక్షకుడు దశరథుడే.